నవ్య మీరైతే ఇప్పుడు క్యాన్వాస్‌కి వెళ్తున్నారా? క్యాంపెయిన్ అని చెప్పి ఓన్లీ లేడీస్, మహిళలు వెళ్తున్నారు కదా! అవును. జగన్‌కి తరఫున ప్రచారం చేయడానికి. అవును. మీకు ఎలాంటి స్పందన వస్తుంది? జనాల్లో ఎలాంటి యాక్టివ్‌నెస్ కనిపిస్తుంది? ఎవరికి సపోర్ట్ చేద్దామని వాళ్ళలో మీకు కలిగిన అనుభవాలు చెప్పండి ఒకసారి. విజయ్, రోజు అయితే వెళ్తున్నాం మేము. ప్రజలలో స్పందన ఏమిటంటే మొదటగా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలే చెప్తున్నారు వాళ్ళంతకు వాళ్ళే. మేమైతే జగన్ కోటేయండి అని అయితే రోజు మహిళలందరూ కలిసికట్టుగా వెళ్తున్నాము. వాళ్ళే చెప్తున్నారు వాలంటీర్గా నిలబడి మేము సపోర్ట్ చేస్తాము జగన్కి అని చెప్పేసి మంచి స్పందన అయితే వచ్చింది విజయ్. మాకైతే మంచి స్పందనే వచ్చింది. కానీ అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అయినాయి అన్నమాట. ఆ డౌట్స్ కూడా నాలో నిలిచిపోయినాయి. అందుకే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుందామని ఈరోజు మీ దగ్గరకు వచ్చినాను నేను. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జగన్కి ఎందుకు ఓటేయాలి మనము? జగన్కి ఎందుకు ఓటేయాలి? అవును, వెరీ గుడ్ క్వశ్చన్. జగన్కి ఎందుకు ఓటేయాలి అనేది తట్టినప్పుడు మనకు ఫస్ట్ కలగాల్సిన పాయింట్ ప్రజల వద్దకే పాలన. ప్రజల వద్దకి పాలన ఎలా అంటే, సచివాలయాలు ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో ప్రతి ఒక్క పంచాయతీకి ఎప్పుడైతే సచివాలయాలు ఏర్పాటైనాయో, ఎప్పుడైతే అక్కడ స్టాఫ్ అరేంజ్ అయిందో, ఎప్పుడైతే ఒక వాలంటీర్ వ్యవస్థ అక్కడికి వచ్చిందో, అప్పుడే సగం ప్రజల వద్దకి పాలన వచ్చేసింది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఈ పల్లెటూరులో వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ ఒక 5 కిలోమీటర్, ఒక 6-7 కిలోమీటర్, 10 కిలోమీటర్ మ్యాక్సిమం అట్లా ఉండేది. ఏదైనా మండలాల్లో ఉండేది. ఏదైనా ఒక చిన్న ఒక పని కావాలన్నా అక్కడికి వెళ్ళాల్సిందే. ఏవి విలేజ్లో అయ్యేవి కాదు, ప్రతి ఒక్కదానికి అక్కడికి వెళ్ళాల్సిందే. ఈ పల్లెటూరులో వ్యవసాయదారులకి మామూలు ఏదన్నా మామూలు వేరే పనులు చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ ఇబ్బంది అనిపించింది. ఒకసారికి పనులు అయ్యేది కాదు, కంటిన్యూస్గా వెళ్ళాల్సిందే. ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు ఎప్పుడైతే మన ఇంటి దగ్గరికి వచ్చేసిందో, మన ఊర్లోకి వచ్చేసిందో, జనాలకి ఎంతో ఇక ఇక ఎట్లయిపోయిందంటే కనెక్షన్ వచ్చేసింది. ప్రభుత్వానికి ప్రజలకి కనెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఏ విషయంకై ఎప్పుడైతే మనకు ప్రజల వద్దకి పాలన వచ్చిందో, ఇప్పుడు ఒక చిన్న ఒక విషయం కావచ్చు, ఒక ఏదైనా ఒక పని కావచ్చు, నువ్వు ఏదైనా అప్లై చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ సచివాలయంకి వెళ్ళవచ్చు. మీరు సచివాలయంలోకి వెళ్ళారంటే ఒక్కసారిగా అక్కడ ప్రతి ఒక్క ఉండే స్టాఫ్తో మీరు కాంటాక్ట్ కావచ్చు. మీకు విషయాలన్నీ, మీ డౌట్స్ అన్ని వాళ్ళు క్లారిఫై చేస్తారు. మీకు ఏం కావాలన్న పనులు ఒకరోజు కావాలంటే 2 రోజులైనా ఇక్కడే ఊర్లోనే జరిగిపోతాయి. క్యాజువల్గా వెళ్తా అన్నావు, ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తాము, మీ పని మీరు చేసుకోనికి వెళ్ళాలి. మంచి క్వశ్చన్. ఇంక తర్వాత వాలంటీర్ వ్యవస్థ. మీ ఇంటి దగ్గరికి ఏం కావాలన్నా వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే ఇన్ఫామ్ చేస్తుంటారు. మీరు ఇట్లా అప్లై చేసుకోవాలి, మాకు ఇవన్నీ వాళ్ళే ఇవ్వండి అని వాళ్ళే అడుగుతుంటారు. రేపు వస్తామంటారు, వాళ్ళే తీసుకొని వెళ్తుంటారు. అలా ప్రతి ఏదైనా కానీ ఒక ఇన్సూరెన్స్ కానీ వాళ్ళే వచ్చి మీ ఇంటి దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ తరఫున ₹1 కూడా మీతో కాకుండా వాళ్ళే ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటారు, వాళ్ళు వెళ్తుంటారు. అట్లా ఏ విషయమైనా వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రజల వద్దకి పాలన వచ్చేసింది కదా. ఇలాంటి పాలన తీసుకొచ్చింది ఎవరు? జగనే కదా. జగన్కి మనం ఇది ఒక పాయింట్తో కూడా మనం ఓటేయచ్చు హ్యాపీగా. ఇంత ఇప్పుడు ప్రజల వద్దకి పాలన వచ్చేసిందంటే ఇంక రేపు పొద్దున్న ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో మనకు మనకు ఒక ఇదిగా అతను వచ్చి మనకి చేసేంత సౌకర్యం వీళ్ళ ద్వారా కల్పించాడు మనకు. అతను రాలేదు, నా ప్రభుత్వంలో సచివాలయం ఏర్పాటు చేశాను, ఇక్కడ ఉండే స్టాఫ్ మీకు వచ్చి పనిచేస్తుంది అని చెప్తున్నాడు. చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఫంక్షన్స్ గురించి, ఈ విడో ఫంక్షన్ కానీ ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఫంక్షన్ అనేది చాలా మంచి ఇది ఇప్పుడుండే అమలు చేస్తుండేది. ఎందుకంటే అది ఒక వాలంటీర్ తీసుకొచ్చి ఇవ్వడం అనేది వెరీ గుడ్. ప్రతి ఒక్క మన రాష్ట్రమే కాదు, బయట రాష్ట్రాలు కూడా ఎంతో అప్రిషియేషన్ చేస్తాయి ఈ విషయంలో. ఎందుకంటే పెన్షన్ అనేది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 years తర్వాత ఇచ్చేది. వాళ్ళకంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక చాతకావనాలు ఉండొచ్చు, దాంట్లో గుట్టోలు ఉండొచ్చు. వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంటి దగ్గరికే పెన్షన్ వస్తుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పని చేయకుంటే మళ్ళీ రిటర్న్ రావాలి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి, నెక్స్ట్ డే వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళాలి. అది చెప్పేవాళ్ళు కూడా లేరు కదా. వీళ్ళే వెళ్ళి కనుక్కోవాలి. ఆ పెన్షన్ ఇచ్చే ప్లేస్ వీళ్ళు వెళ్ళి కనుక్కోవాలి. ఈరోజు పని చేయలేదా, ఓకే మళ్ళీ ఎప్పుడు రావాలి, రేపు రాండి అంటే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రేపు వెళ్ళాలి. ఇలా ఉండేది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మార్నింగ్ 1 తారీఖు అయిందా, వాళ్ళే వచ్చి డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళే ఇస్తూ ఇంకోటి ఏమంటే వాళ్ళకి ₹1 కూడా లంచం లేదు. ఎంత వస్తే అంత ఇచ్చేసి వెళ్తున్నారు. నీ డబ్బు నాకు ₹50 ₹100 తీసుకునే కూడా లేదు, డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చినట్లు వస్తాను. ఇంత ఇది జరిగినప్పుడు ఇంకా వాళ్ళకి ఎంతో హెల్ప్ కదా. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఎంతో ఆసరా ఉండాలి. పెన్షన్ అనేది ఆసరా. ఎందుకంటే వాళ్ళకి మందులకు కావచ్చు, వాళ్ళు ఉండే ఏజ్కి, వాళ్ళకు ఉండే మంచి ఫుడ్ తినక కావచ్చు, అన్నిటికీ డబ్బులు ఎంతో అవసరం. నిత్యావసరాలకి ఒక నెల రోజులకు సరిపడా
దీనికి వాళ్ళు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం అనేది మంచి. ఓకే. మరి స్కూల్స్‌లో నాడు నేడు అనే అనేది ప్రారంభించారు కదా! అవును. అది ఎలా ఉంది? అవును. దాని తప్పకుండా ఈ గురించి? నాడు నేడు అనేది చాలా ఇది పిల్లోళ్ళకి వసతులు కావచ్చు. అంటే ఏంటి, ఒక షూ దగ్గర నుంచి, ఒక బట్టలు కావచ్చు, ఒక బ్యాగ్ కావచ్చు, ఒక బుక్స్ కావచ్చు, అన్నీ క్వాలిటీగా ఇస్తున్నారు. అవును. ప్రతి ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంటే ఒకటి, ప్రైవేట్ స్కూల్స్ అంటే ఒకలా మనకు కనపడేవి. అవును. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటే ఏ ప్రైవేట్ స్కూల్ అనేలాగా ఉంది. అంతగా కనిపిస్తుంటారు వాళ్ళు. అంత అంత స్టిఫ్‌గా, అంత వాళ్ళు ఇన్షర్ట్ చేసుకొని, షూ వేసుకొని, ఒక రిచ్‌గా వెళ్తుంటారు. ఆహా! అదొక్కటే కాదు, మళ్ళీ టీచర్స్‌కి అయితే ఇప్పుడు అక్కడే ఆన్లైన్‌లో అటెండ్ చేయాలి. టైంకి వెళ్ళాలి. ఆఫ్టర్ టైంకి వెళ్ళలేదా అటెండెన్స్ తీసుకోదు. ఆ రోజు అబ్సెంట్. అంటే ఎంత స్ట్రిక్ట్ చూడండి. అవునవును. వెళ్ళాలి టైంకి. మళ్ళీ ఏం మెయింటైన్ చేయలేదు సార్, ఈరోజు పాఠం ఏం చెప్తారు, రేపేం చెప్తున్నారు, ఎప్పుడు ఫినిష్ చేశారు ఈ పాఠాన్ని, మీ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు, హ్మ్. ఎన్ని ఎగ్జామ్స్ పెట్టారు వాళ్ళకి, ఎన్ని మార్క్స్, ఇవన్నీ బయట పంపించాలి. అంటే వాళ్ళు కూడా వాళ్ళు నోట్స్ కూడా ఒక ప్రిపేర్ స్టూడెంట్లకు పనిచేయాలి. ఇప్పుడు చేయాలి Learning అంటున్నారు. వాళ్ళకు కూడా హుహు. లర్నింగ్ చేస్తూ పిల్లలకి టీచ్ చేయాలి. ఓకే. ఇంకా ఆటోమేటిక్గా టీచర్స్కి ఎలా అయిపోతుందంటే, ఎప్పుడైతే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయి చేస్తుంటారో ఆటోమేటిక్గా పిల్లలకి మంచి టీచింగ్ ఇస్తున్నారు. కరెక్టే మరి. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మంచి టీచింగ్ ఇస్తున్నారు. పిల్లలు చేయాల్సింది ఒకటి, పిల్లల పేరెంట్స్ చేయాల్సింది ఒకటే. ఇప్పుడు ఇంత ఇంత చేస్తున్నారు అంటే గవర్నమెంట్ నుంచి ఒక పిల్లలకి, ఒక స్కూల్స్కి వాళ్ళు చేయాల్సింది ఒకటే. వాళ్ళ నుంచి ఏం కావాలి ఇప్పుడు, అది చదివిన పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేయించడము, ఒక గంట కూర్చోబెట్టుకొని చదివిపించడం ఒక్కటే ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళకి నా పని సక్రమంగా నిర్వర్తించినారనుకో, ఈరోజు పిల్లలే నేటి పౌరులుగా ఎలా తీర్చిదిద్దడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇది ఫ్యూచర్ అండి. ఇది ఫ్యూచర్ కోసం చేసిండేది. ఈరోజు ఈ సక్సెస్ అనేది ఈరోజు రాదు. ఈ స్కూల్ పిల్లలు ఎప్పుడైతే ఒక 5-6 ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ముందుకెళ్తారో, ఎక్కడైతే అక్కడ స్టాండ్ అయి నిలబడి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి వాళ్ళు నిలదొక్కుంటారో, అక్కడ తెలుస్తుంది మన స్టేట్ అనేది ఎంత డెవలప్మెంట్ అయింది. ఓకే. అక్కడ ఆ ఎదిగిన పిల్లలు బిజినెస్ చేసేవాళ్ళు ఉండొచ్చు, మంచి మంచి ప్లేసుల్లో పోయి జాబ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, మోటివేటర్స్ ఉండొచ్చు, ఎంతోమంది ఎన్నో రకాలుగా డెవలప్ అవ్వకపోవచ్చు. ఈ రోజు ఇక్కడ పునాది పడింది కదా, అవును. హ్యాపీగా ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించ అవసరం లేదు. పేరెంట్స్ సక్రమంగా వీళ్ళ కర్తవ్యం వీళ్ళు నిర్వర్తిస్తారు, వాళ్ళ కర్తవ్యం ఆటోమేటిక్గా నిర్వర్తిస్తున్నారు. ఓకే. ఇది అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి మనం కంగ్రాట్స్ చెప్పాలి కదా, కంగ్రాట్స్ ఖచ్చితంగా చెప్పాలి మనం అప్రిషియేషన్ కూడా ఇవ్వాలి. ఆహా! అవును. కరెక్ట్. మరి ఈ స్కూల్స్ విధానాన్ని ఒక చేంజ్ ఓవర్ చేసేసినారు. చాలామంది ఏమంటున్నారు, ఒక పెయింట్ పూస్తే సరిపోద్దా అంటున్నారు. పెయింట్ పూయడం కాదండి, మీరు వచ్చి స్కూల్లో చూడండి ఆ అవును. టీచింగ్ ఎలా ఉంది, హెడ్ మాస్టర్ ఎంత చాకచక్యంగా వాళ్ళని టీచర్స్ అదుపులో పెట్టుకున్నారు, టీచర్స్ ఎంత చక్కగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, గేమ్స్ స్పోర్ట్స్ అనేవి ఎంత యాక్టివిటీస్ మనం పార్టిసిపేట్ అయ్యేలా చేస్తున్నారు, అవును. అవన్నీ వచ్చి చూస్తే తెలుస్తుంది. గేమ్స్‌కి అవన్నీ సంబంధించి అన్ని ప్రతి ఒక్కటి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి డైలీ చివరికి 1 అవర్ ఉంటుంది వాళ్ళకి స్పోర్ట్స్ అనేది. హుహుహుహు. ఇప్పుడు ప్రతి స్కూల్కి ఒక పీటీ ఉంటాడు, అవును. వాళ్ళు కూడా ట్రైనర్ పీటీసే. అవును. మరి ఇంకేం కావాలి మరి పిల్లలకి, మెయిన్ అదే కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఆ వే అనేది కరెక్ట్గా పడేదంటే పాతో వాళ్ళు గోల్ అనేది ఈజీగా రీచ్ అవుతారు. కరెక్ట్. కాబట్టి పేరెంట్స్ అనేది ఒకటి గుర్తుంచుకోండి. పేరెంట్స్ వాళ్ళ పనిని వాళ్ళు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒక కన్ను ఉంచి చదువుతున్నారా లేదా, సక్రమ దారిలో వెళ్తున్నారా లేదా, చెడుకి బానిస కాకుండా వాళ్ళు మంచి దారిలో మంచి మాటలు చెప్తే రోజుకు ఒక గంట సేపు వాళ్ళతో స్పెండ్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు మంచి ఒక స్టెప్ ఎక్కేసి వాళ్ళు గోల్ రీచ్ అవుతారు. ఓకే విజయ్, మంచి విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ ప్రతి ఒక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆలోచిస్తే, గమనించి వాళ్ళ కోసం వాళ్ళు టైం విధానాన్ని వాళ్ళు ఒక పద్ధతిలో చూసి దాన్ని వాళ్ళు కూడా టైం కేటాయించుకొని వాళ్ళ పిల్లల గురించి కేర్ డైలీ ఒక 1 అవర్ అవును, కేర్ తీసుకోవాలి. అసలు మీరు నమ్ముతారా లేదు, మన పిల్లోడు 2nd క్లాస్ అవుతున్నాడు కదా, అవును. మనం క్వశ్చన్ అడిగినాడు. ఏమని అడిగినాడు తెలుసా, నేను వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఏదో గేమ్ వాడు ఏదో ఆడుకుంటుంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళేసి కలిసి ఆడుకుంటుంటే, ఓకే. డాడీ మీరు నాతో డైలీ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తున్నారు కదా, నాకు వెరీ హ్యాపీ అన్నాడు. అక్కడ చూడండి, వాడికి వానితో పాటు నేను ఉండడం వల్ల వానికి ఏమనిపించేసింది అంటే, మా డాడీ నాకు ఒక టైం స్పెండ్ చేస్తున్నాడు, నాకు టైం ఇస్తున్నాడు అని వానికి కూడా తెలిసిపోయింది. 2nd క్లాస్ పిల్లలకి. అవును. ఇంకా అర్థం చేసుకోండి, మనం పేరెంట్స్ ఎంత వాళ్ళకి మనం ఏమి ఇస్తే వాళ్ళకి అదే వెళ్తూ ఉంటుంది లోపల. ఓకే. అదే టైం ఇవ్వలేదనుకో, మా డాడీ ఏంది నాతో టైం స్పెండ్ చేయడు, ఏమీ లేదు అని వానికి ఒక మైండ్లో ఒక క్వశ్చన్ ఏర్పడుతుంది. దాని తర్వాత వాడు ఎటు వెళ్తాడో కూడా తెలియదు. మన మార్గాలు కూడా వేరే ఉంటాయి. మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసే మంచి ఏది, చెడు ఏది, ఇది మంచి కాదు, ఇది చెడు, ఇది మంచి, మనం వాళ్ళకి చెప్తూ ఉంటే అవే ఇది అవుతుంటాయి వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు.
మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విజయ్, ఇది 45 ఇయర్స్ టు 60 ఇయర్స్ కానీ ఒకటి సంక్షేమ పథకం జగనన్న ఆసరా అని. ఆసరా ఇస్తున్నారు కదా, అది కూడా మంచిదే. ఎందుకంటే 45 to 60 అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా సీనియర్ సిటిజన్ కిందకే వస్తారు, ఇంటర్ అయ్యేటోళ్ళు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో మ్యాక్సిమం మనము 30+ అంటేనే ఏదో ఒక దీంతో బాధపడుతుంటాం. అలాంటి వాళ్ళకి 45 to 60 అంటే వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఇది ఒక ఆసరా, వాళ్ళకు కూడా ఒక జీవితం మీద ఒక అవగాహన కల్పించినట్లయితే. అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ పిల్లలు చూసుకున్న పేరెంట్స్ ఉంటారు, మళ్ళీ పిల్లలతో కలిసిన పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఇవ్వకపోవచ్చు. అవసరాలు ఏంటి వీళ్ళకి ఇది ఒక ఆసరాలాగా పనిచేస్తుంది. మంచి పుట్టి తినాలని వాళ్ళకి ఉంటుంది, మంచి మెడిసిన్ వేసుకోవాలని వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నిటికీ మనం ఒక ఆసరాగా ఉండిపోతుంది, వాళ్ళు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. అంటే ఇది మంచి పథకమే, దీనికి ఇదే లేదు, వేరే ఆలోచన లేదు. ఇది జగన్ ఆలోచించి చేసిన ఒక మంచి పథకం అని మనం చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి సార్ గారు ఇవన్నీ బుక్స్ పిల్లలకి నాడు నేడు అనేది అన్నీ ప్రతి ఒక్కటి అందజేస్తున్నారు కదా. అందజేస్తుండి మళ్ళీ ఇది ఏంటి ఏదేదో పథకము అమ్మఒడి అనే ఒక పథకం పెట్టారు. అమ్మఒడి అనే పథకం ఇంత ఎడ్యుకేషన్ ఇస్తూ ఇంత పిల్లలకి టీచింగ్ అలవర్చడం చేస్తూ ట్యాబ్లు అందజేస్తున్నారు. మరి మంచి పద్ధతి. ట్యాబ్స్ అనేది ఒకప్పట్లో మీరు చెప్తే నమ్మలేదు. నేను 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాం ఫస్ట్ ఇయర్. ల్యాబ్ అనేది వస్తుంది మాకు, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అనేది ఉంటుంది. అవును, కరెక్ట్. ఫస్ట్ డే ల్యాబ్ ఉందిరా, అక్కడ కంప్యూటర్స్ ఉంటాయి. అవునా కంప్యూటర్స్ ఉంటాయా అట్లా పిలుచుకొని వెళ్ళారో లేదో. ఇంకా చూడండి, ఆ ఏజ్ అంటే ఆల్మోస్ట్ 15, 17, 18 ఇయర్స్ అప్పుడు మేము కంప్యూటర్ చూస్తున్నాం. ఎంతో ఆనందం. దాన్ని టచ్ చేయడం ఏమో ఇదేమవుతుందో, ఏం ముట్టుకుంటే ఏమవుతుందో, ఆఫ్ అయిపోతుందేమో, ఏమన్నా కరెంట్ షాక్ కొడుతుంది, ఇంత ఇది ఉండేది. ఇప్పటికీ 7th, 8th క్లాస్ ఇస్తున్నారు కదా, 8th క్లాస్కి ఇస్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు. ఇప్పటి నుంచినే టెక్నాలజీ అంటే ఏంటి, టెక్నాలజీ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, దాంట్లో మనం ఎట్లా లర్న్ చేసుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, అవన్నీ అలవడుతున్నారంటే ఎంతో మంచి విషయాలు. ఇవన్నీ ఫ్యూచర్ ఇట్లా కంటిన్యూ అయిపోతే పిల్లలంతా మంచి భవిష్యత్తు వస్తుంటారు. ఆ పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి, పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళకి ప్రోత్సహించాలి. ఎందుకంటే గవర్నమెంట్ తన పని తను చేసుకొని వెళ్తుంది. తర్వాత అమ్మఒడి, పేరెంట్స్కి ఇంకా వాళ్ళ నుంచి ఒక ఇది కూడా మీద పడకుండా వాళ్ళు చేసే విధానానికి వాళ్ళకి ఒక ఆసరా, అది కూడా ఒక హెల్ప్. ఆ డబ్బులతో వాళ్ళ పిల్లలకి ఇంకా బెటర్, ఏదైనా మీకు అవసరాలు ఉంటే వాళ్ళు కూడా తీర్చేయాలి. అవును, అది ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ స్కూల్ పంపించారు కూడా ఇస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంటే వాళ్ళకు కూడా అమ్మఒడి ఈ డబ్బులతో అక్కడ కూడా నీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఫీజు కట్టడానికి కానీ, బుక్స్ కొనడానికి కానీ, ఏదో ఒక దానికి. ఇదంతా నీకు సహాయం పొందినట్టే కదా. అవును. మరి ఈ కోవిడ్ టైంలో జగన్ ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాడు? చాలా మంచి అసలు ఈ కోవిడ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో, వచ్చి 1 year అయింటుంది నాకు తెలిసి. గవర్నమెంట్ వచ్చి 1 year 10 months అయింటుంది. 2019లో గవర్నమెంట్ ఫామ్ అయింది, 2020లో కరోనా వచ్చింది. విత్ ఇన్ 10 monthsలో ఇలాంటి ఒక దెబ్బ పడిన తర్వాత, అది కూడా లో బడ్జెట్లో ఉన్న ఒక స్టేట్ని కాపాడుకోవాలంటే వేరే వాళ్ళకి చేతులు ఎత్తేసామన్నమాట. మనం జగన్మోహన్ రెడ్డి అట్లా ఎత్తలే. ఎప్పుడైతే అతని సైన్యం ఏదైతే సైన్యం ఉందో, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, దాన్ని మంచిగా యూజ్ చేసుకొని, ఎప్పుడైతే పంచాయతీ ఒక సిస్టరు, ఒక డాక్టర్, పిహెచ్సి అంటారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా టెస్టులు చేయడం కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, రెగ్యులర్ చెకప్స్ కానీ, ఇవన్నీ చేసుకుంటూ అసలు మన స్టేట్ని ఎంత మేనేజ్ చేశారంటే ఆ టైంలో పక్క స్టేట్లే కాదు, ప్రపంచం మొత్తం ఇటు సైడ్ చూసింది. అంటే కరోనా అని ప్రాపర్గా ఒక సిచ్యువేషన్ని దాటుకుంటూ ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్నారు. చాలా ఎంతో అప్రిషియేషన్ కూడా చేశారు ఆ టైంలో. చాలా ఇదిగా ఒక వేలో ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఊర్లోకి వచ్చారనుకో, వాళ్ళకి వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు చెక్ చేస్తారు, మీరు ఒక 7 days to 10 days దూరంగా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళని చెప్తారు. వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సి ఇస్తారు, చిన్న చిన్న కోల్డ్ ఇట్లాంటివి ఉంటే. తర్వాత వెంటనే 1 week తర్వాత మళ్ళీ చెకప్ చేస్తారు. ఇలా ఈ ప్రాసెస్ సైకిల్ అనేది ఒక 1 year పాటు కంటిన్యూ అయింది అనమాట. అందుకే సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మన స్టేట్కి అంతా ఎఫెక్ట్ అవ్వలేదు. కరెక్ట్, అవును, నేను కూడా గమనించినాను అది. కాబట్టి మళ్ళీ ఏమి ఇచ్చాడు ఆ టైంలో, బియ్యం ఒక రేషన్ అనేది ఫ్రీగా ఇచ్చారు. 2 times ఇచ్చాడు నెలకి. ఫర్ మంత్కి 2 times ఇచ్చారు. ఎంత హెల్ప్ అనేది, ఇవన్నీ ఆలోచన చేయాలి జనాలు. ఏదో అప్పుడు ఇచ్చినారు కదా, తీసుకున్నాం కదా అని అన్నీ మర్చిపోతే ఇట్లా. గవర్నమెంట్ ఇచ్చినవన్నీ ఆలోచన చేయాలి. వాళ్ళు మంచికి ఇచ్చారా, చెడుకి ఇచ్చారా, ఎంత మంచి ఉంది దీంట్లో అనేది కూడా చూడాలి మనం. అవును.
అన్నీ మర్చిపోయి చివరిలో ఇప్పుడు ఇది ఓటేసే టైం వచ్చింది కాబట్టి అన్నీ మర్చిపోయినాం మనము అనేది కాదు. ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, మన మీద ఎంత ఫోకస్డ్గా మన గవర్నమెంట్ పనిచేస్తుంది, ఇవన్నీ గమనించాలి. మనకి ఎంత సహాయపడింది. ఎంత సహాయపడింది, అతను ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాడు అని అన్నీ గమనించాలని నేను చెప్తాను. ఈ డ్వాక్రా సంఘాల రుణమాఫీ గురించి మీ అభిప్రాయము? తప్పకుండా ఇది కూడా ఇప్పుడు ఒక ఇంటికి ఆడవాళ్ళు అనేవాళ్ళు ఒక ఒక లక్ష్మి ఉన్నట్టు వాళ్ళు. మగవాళ్ళు ఎంతైనా పని చేసుకోవాలని ఇంట్లో ఉండే మేనేజ్ చేయడం అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా ఇంట్లో సమస్యలు కానీ ఇంకా పనులు కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఇవన్నీ మేనేజ్ చేసే దాంట్లో ఒక మనం అప్రిషియేషన్ చేయాలి ఆడవాళ్ళకి. ఇలాంటి వీళ్ళు ఎట్లా అంటే ఒక చిన్న చిన్న సమస్యలన్నిటికీ వాళ్ళే లోన్ తీసుకోవడం, డ్వాక్రా సంఘాల నుంచి వాళ్ళే దాన్ని పే చేసుకోవడం, మంత్లీ వాళ్ళే రొటేషన్ చేసుకోవడం. అలాంటి వాళ్ళకి మనం ఆసరగా ఉంటే గవర్నమెంట్ తప్పేమి తప్పులేదు. ఈ డబ్బులు ఏం వేస్ట్ కావు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమి అన్వాంటెడ్ థింగ్స్కి వేస్ట్ చేయరు కదా. అంత రీజనబుల్గానే వాళ్ళకి దీనికి మనము వడ్డీ అనేది రిటర్న్ చేయడము, సున్నా వడ్డీ వాళ్ళకి ఇచ్చేయడం అనేది చాలా మంచి పథకం ఇది. వాళ్ళకి ఒక ఆసరా, ఒక ఆడవాళ్ళకి మనం ఒక అన్నలాగా, అతను జగన్మోహన్ రెడ్డి ఒక అన్నలాగా వాళ్ళకి ఈ పథకాలు అన్నీ అందజేస్తున్నారు. మీరు చెప్పేది బాగుంది విజయ్, ప్రజలలో స్పందన కూడా బాగుంది. మళ్ళీ మన మడకశిని నియోజకవర్గానికి ఈర్లకప్పన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి మీ అభిప్రాయము? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి నిర్ణయాలు ఏమంటే ఎక్కడైతే తప్పు జరిగినాయో వాటన్నిటిని మార్చేయడం. ఓకే, చిన్న చిన్న తప్పులు ఏమైనా జరిగింటాయి కదా, అవును, వాటన్నిటి మార్చేసి. అంటే లీడర్ల దగ్గర నుంచి తప్పు జరిగింటే అంటున్నారా? లీడర్ అని కాదు, ఈ రాజకీయ నాయకుల నుంచి. ఓకే, రాజకీయ నాయకులు చిన్న తప్పులు అతని దృష్టికి ఎప్పుడైతే వెళ్ళాయో ఓకే అతన్ని నెక్స్ట్ ఇంకా ముందుకు కంటిన్యూ చేయకుండా అక్కడే స్టాప్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం. ఓకే, ఇతను ఎలాంటి వాడు అంటే ఈర్లకప్ప అనేవాడు నేను గమనించింది కదా, ఒక సామాన్య కుటుంబం వచ్చినవాడు, ఒక పేద కుటుంబం నుంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను నృత్యం తెలుసా, ఇతను మ్యారేజ్ కూడా అవ్వలేదు, ఇతను నృత్యం తెలుసా. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ దగ్గర అప్లికేషన్ రాస్తుంటాడంట. ఓకే, ఈ అప్లికేషన్ రాసి అక్కడ ఎవరైనా వస్తుంటారు కదా మనకి అప్లికేషన్ వాళ్ళకి అది చేయించుకోవాలి, పాస్బుక్ గురించి అక్కడ తెలియకున్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ అక్కడ ఏదైనా పనులు కావాలంటే ఇతను పనులు హెల్ప్ చేస్తూ ₹1 కూడా లంచం తీసుకుని దాంట్లో ఇక్కడ ఎంతో మందిని కలుస్తాను నేను, ఎంతో మందిని అడిగిన ఈర్లకప్ప ఎలాంటి వాడు. ఓకే, వాళ్ళు చాలా పాజిటివ్ ఇది అసలుకి. అరే అంత ఎంత మంచి మనిషి అతను అని చెప్పేవాళ్ళే కానీ ఇతను అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పినాడు కదా. ఇతనికి ఏమి అంటే ఇప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కష్టం అంటే ఏమో తెలుస్తుంది, ఇతరుల కష్టం అంటే ఏమో తెలుస్తుంది, అవును, ఎలా బతకాలో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా హెల్ప్ చేయాలో కూడా తెలుస్తుంది. ఇవన్నీ కలగలిసిన వాడు ఈర్లకప్ప నా ఉద్దేశం ఇది. కాబట్టి తప్పకుండా ఈర్లకప్పని మనం పాజిటివ్గా చూసుకోవచ్చు. ఆయన్ని ఇలాంటి వాళ్ళు ఎలక్టెడ్ అయితే గెలిస్తే ఓకే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని మనం నమ్మవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మంచిగా చూస్తారు. ఇప్పుడు ఒక పేద ప్రజలు అతని దగ్గరికి వెళ్ళాలంటే డెఫినెట్లీ అతనికి మంచి చేయాలని చూస్తారు. అతని నుంచి ఏం ఆశించరు. ఓకే, అతని నుంచి ఏదో మాకు కావాలని ఆశించరు. మంచి జరుగుతుందా, ఓకే చేద్దాం, మీ ఊరికి మంచి జరుగుతుందా చేద్దాం అనే రకమే. కానీ వాళ్ళు ఏదో బతకాలి, వాళ్ళు ఏదో వెనకేసుకోవాలి అట్లా ఏం ఉండదు వాళ్ళని అడిగితే. అవునవును, మీరు చెప్పిన మాటల్లోనే అర్థమైంది. అతను అడిగితే ఈ ముగ్గురు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో మనకు కాంగ్రెస్ కానీ ఈ టీడీపీ కానీ వైసీపీలో కంపేర్ చేస్తే కంపారిటివ్లీ పేదవాడే మనం మాట్లాడుతున్నాం. అవునవును, పేదరికం నుంచి వచ్చినవాడు మళ్ళీ కష్టపడి వచ్చినవాడు సామాన్య కుటుంబం నుంచి వచ్చినాడు. అవును, కాబట్టి ఇతనికి మంచి అవగాహన కూడా ఉంటుంది ఎలా మనం హెల్ప్ చేయాలి ఇతరులకి. ఓకే, కాబట్టి మనం అతన్ని ఎంకరేజ్ చేయొచ్చు, అతన్ని మనం ఎలక్ట్ చేయొచ్చు, గెలిపించుకోవాలి. మనం బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రజలంతా ఆలోచన చేయాలి, ప్రజలంతా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డిని మనం ఇంకోసారి సీఎం ఎందుకు చేయాలనే క్వశ్చన్ మీద ఫోన్ చేసి కూర్చొని ఎలక్షన్కి ముందు ఒక్కరోజు ఈ 5 ఏళ్లలో జరిగినవన్నీ గమనించుకోవచ్చు. అతను ఎలా వర్క్ చేశాడు, ఎంత యాక్టివ్గా వర్క్ చేశాడు, ఏ విషయాన్ని ఎక్కడ వదలలేదు, ప్రతి విషయంలోనూ జనాలకే తోడు ఉండాలని చూస్తున్నాడు. మీరు నమ్ముతారో లేదో లీడర్లను కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆయన. అవును, నా సైన్యమే వాలంటీర్స్ వ్యవస్థ అన్నాడు, సచివాలయం వ్యవస్థ అన్నాడు, ప్రజలకి డైరెక్ట్ నేను చేస్తా అన్నాడు. ఇలా మాట ఇచ్చేవాడు ఎప్పుడైనా కనిపిస్తాడా మీకు? కరెక్ట్. ఇప్పుడు అంతా ఎట్లుంటుంది, లీడర్లు అని చెప్పి లీడర్లు మోస్తుంటారు. కానీ మన ప్రజలు కావాలి, ప్రజలు నేను మంచి చేసిన కోటే నేను ఇంత ధైర్యంగా చెప్పాడు ఎవడు లేడు అసలు. అవును, ఇంత ధైర్యంగా నేను ఒక అన్నలాగా నేను చేశాను, నేను చేసింటే ఓటేయండి లేకుంటే ఏకండి మీరు అని చెప్పే అంత ధైర్యంగా చెప్పేవాళ్ళు లేరు అంటున్నాను నేను. కరెక్ట్, ఎందుకంటే చేశాడు కాబట్టి చెప్తున్నాడు. అవును, వ్యవస్థలన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు కాబట్టి చెప్తున్నాడు. ఓకే,
అది ఇప్పుడు కొంతమంది అనొచ్చు, మనకి డెవలప్మెంట్ సరిగా చేయలేదు కదా అని. అన్నీ ఒకసారిగా జరిగిపోవు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ జరుగుతుంటాయి. ఇప్పుడు కరోనా వచ్చి 2 ఏళ్ళు మనల్ని లాక్ చేసింది, లోటు బడ్జెట్ మనం. అవును, కరెక్ట్. అన్నీ ఒకసారి జరగవు. కంపెనీస్ మరీ రాలేదని ఏం లేదు, వచ్చే కంపెనీస్ వచ్చాయి. బట్ నేముండే కంపెనీస్ రాలేదనేది వీళ్ళు బాధ. ఇప్పుడు చిన్న కంపెనీస్ చాలా వచ్చాయి. అవును. పెద్ద పెద్ద కంపెనీస్ రావాలంటే కొంచెం టైం కూడా పట్టొచ్చు. మనం ఇంకోసారి అవకాశం ఎప్పుడైతే ఇచ్చినామో, ఈ డెవలప్మెంట్ ఏదైతే వాళ్ళు కాలేదంటారో ఆ డెవలప్మెంట్తో పాటు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని ముందుకు ఎలా అభివృద్ధి చెందాలో అంత తెలిసిన ఒక విధంగా వెళ్తుంటారు వాళ్ళు కూడా. మ్మ్. ఇంకొక 5 ఇయర్స్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక ప్లేస్కి వచ్చేస్తారు. ఈ గవర్నమెంట్లోనే వస్తారు. ఓకే. ఈ గవర్నమెంట్లో వచ్చి అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ మీ ప్రభుత్వంలో ఎంతమంది ప్రయోజకులు అయ్యారు, ఎంత అభివృద్ధి చెందారు, ఎంతమంది సాయం పొందారు. ఓకే. అప్పుడు తెలుస్తుంది. వాళ్ళంతా ఒక ప్లేస్లో నిలబడితే వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుంది, రాష్ట్రానికి తెలుస్తుంది, ఈ సొసైటీకి కూడా తెలుస్తుంది, ఓకే. ప్రపంచానికి తెలుస్తుంది ఎంత మంచి కొన్ని ఇవన్నీ పథకాలు అనేవి. మ్మ్. ఇవన్నీ ఫ్యూచర్ పథకాలు. ఇవన్నీ అప్పుడు ఒక ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏ డిసీజెస్ అయినా ఫ్రీగా ఇస్తున్నారు. అవును. ఎంతో మందిని కలిశాను. ఇది ఉండడం వల్ల ఎంతో హెల్ప్ అయింది మాకు, డబ్బులే ఖర్చు కాలేదబ్బా. ఓకే, అక్కడ లంచం కూడా ఇచ్చే పని లేదు. అవును, కరెక్ట్. అంత ఫ్రీగా డిసీజెస్ అంతా ఫ్రీగా జరుగుతుంది. పెద్ద పెద్ద డిసీజెస్ కూడా ఇప్పుడు ఆపరేషన్స్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. అవును, అది కరెక్ట్. నేను గమనించినాను. కింద పడి కాలు విరిగితే ఈజీగా ఒక ఓటీపీ వస్తే చాలు, వెంటనే ఆపరేషన్ జరుగుతుంది. ఆధార్ అవన్నీ కార్డు. ఉంటే అవ్వవు కదా. అవును. అదంతా గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నట్టే కదా. చేస్తున్నట్టే. అదంతా గవర్నమెంట్ ఫండ్స్ అక్కడికి వస్తున్నట్టే కదా. అవును. మరి ఇంత జరిగినప్పుడు అసలు ఆరోగ్యశ్రీ అనేది మనం కళ్ళకొత్తుకోవాలి. ఇంకా ఎప్పుడైతే వాళ్ళ మన రాజశేఖర రెడ్డి గారు దాన్ని అమలు చేశారు, దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటుంది. మ్మ్. దాన్ని ఇంకా మారుస్తూ ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నీ కవర్ అయినాయి. ఓకే. మన మడక్చరాలో ఒక హాస్పిటల్ తీసుకొని ఇప్పుడు నన్ను అడిగితే ఎంత బెటర్గా ఉందంటే అంత బెటర్గా ఉంది ఇప్పుడు. అవును. మీరు ఒక్కసారి వెళ్ళాను, నేను రీసెంట్గా ఒకసారి వెళ్ళాను. ఒక స్టాఫ్ కావచ్చు, అక్కడ నర్సులు కావచ్చు, అక్కడ మెడిసిన్ కావచ్చు, అంత క్వాలిటీగా ఇస్తున్నారు ఇప్పుడు. అవును. చిన్న డిసీజ్ వచ్చినా కూడా ఎంతో గొప్పగా, అంటే దానికి కావాల్సిన టెస్ట్ కానీ, దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఇవ్వడం కానీ, దాన్ని చూసే విధానం కానీ చాలా చక్కగా ఉన్నాయి. అంటే ఓపిక ఉండి చూపించుకోవాలి. జనాలు హాస్పిటల్ ఫ్రీ హాస్పిటల్ అంటే జనాలు ఎక్కువే ఉంటారు. ఓపిక ఉండాలి. అక్కడ ప్రతి ఒక్కటి టెస్ట్ అనేవి స్లో 1 by 1 జరుగుతుంటాయి. అవును. అన్నీ ఒకసారి జరగదు. మనం ఓపిక ఉండి అక్కడ కూర్చొని చేయించుకుంటే అంత క్వాలిటీగా జరుగుతుంది. అలానే డెవలప్ అయితే ఇంకా బెటర్ హాస్పిటల్ అవుతుంది. మడక్చర ఈ చుట్టుపక్కల ఒక మండలాన్ని రావచ్చు. అయితే ఫైనల్గా మీరు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆలోచన చేయమని చెప్తున్నా ప్రజల్ని. ఆలోచన చేసి ఓటేయండి అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వచ్చు మనము అని గట్టిగా నమ్మండి అని చెప్తున్నాను. ఓకే. నమ్మి ఓటేయండి అని కూడా చెప్తాను. ఓకే. ఆలోచించేయండి, మీరు మీకు మనసుకి ఆలోచించేయండి. ఇప్పుడు మడక్చర తీసుకోండి, ఎంత గందరగోళం ఉంది అపోజిషన్. అవును. వేరే పార్టీ వాళ్ళు వైసీపీ వదిలేసి ఎంత గందరగోళం. అంత గందరగోళంలో వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్కి ఆలోచన చేస్తారా? వాళ్ళు బతుకోవడానికి చూస్తారు చెప్పండి మీరు. కరెక్ట్. ఒక పార్టీ అయితే ఒక పార్టీ ద్వారా రాష్ట్రమే నాశనం అయిపోయింది. దానికోసం క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు. రాష్ట్రమే నాశనం అయిపోయి ఈ స్థితిలోకి వచ్చేసాం, లోటు బడ్జెట్లోకి వచ్చినాం. అంత అలా చేసింది ఆ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మేమేదో చేసేస్తామంటాయి, చేసేసారు ఆల్రెడీ. అదో పతను తొక్కేశారు. ఇంక మీరు చేసేదానికి ఏం లేదు. మీరు మేము ఏదో చేసేద్దామని మేము భ్రమలోకి తీసుకొస్తాను జనాలు, అంతే. జనాల్ని నమ్మమని చెప్తున్నా నేను. జనాల్ని నమ్మి జనాలు ఓటేమని చెప్తున్నా. ఆ భ్రమ నుంచి బయటికి రాని చెప్తున్నా. ఒక మనిషిని కాదు నమ్మాల్సింది, ఒక వ్యవస్థని నమ్మంటున్నా. ఇప్పుడు అతను చెప్పింది అతను చెప్తున్నాడు, మేము ఏదో చేసేస్తామని. ఆల్రెడీ చేసేసారు. వాళ్ళ పార్టీ చేసింది, ఆయన చేయలే. ఆ పార్టీ చేసినప్పుడు ఈయన ఎక్కడ వెళ్ళాడు? ఈయన కూడా సైలెంట్గా ఉన్నాడు అంతే. అప్పుడు ఈయన ఫైట్ చేసినాడు ఏం కాదు. ఫైటరే కాదు నన్ను అడిగితే. ఫైటరే కాదు, ఫైటే చేయలే. అలాంటి ఈరోజు నేనేదో చేస్తానంటున్నాడు. 10 సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చేస్తాడు? ఏం చేయడానికి ఏం లేదు అక్కడ. చెప్పండి, ఏమైనా చేస్తాడు? ఆయన చేసడానికి ఏమైనా ఉందా? ఆయన చెప్పే మాటలు నమ్మడానికి నమ్మశక్యం కూడా లేవంత. చాలా జాగ్రత్తగా ఓటు వేయండి. జగన్ అన్నని ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చినామంటే మంచి పథకాలు అందడంతో పాటు, డెవలప్మెంట్తో పాటు, ఏదైతే పోలవరం పెండింగ్ ఉందో వీటితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడపడానికి చాలా మనం హెల్ప్ చేసినా కూడా అవుతాం. ఓకేనా?
అయితే మీరు ఫైనల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, గట్టిగా ఓటు ఏమని చెప్తాను, గుద్దండి అసలుకి కనపడిందో ఫ్యాను, ఓటు వేసేసేయండి. కళ్ళు మూసుకొని ఆయనకి ఒక భరోసాలాగా వేసేసుకున్నాను. ఓకే. మన ఫ్యూచర్ని, మన పిల్లల ఒక ఫ్యూచర్ని ఆయన తీసుకుంటాడు. ఓకే. అంటే ముందుకు భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ముందుకే బాగుంటుంది. మీ పిల్లల భవిష్యత్తు, మీకు సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే మీరు జగనన్నకు ఓటేయాలి, జగన్ని గెలిపించాలి అని మీ ఆలోచన. ఓకే విజయ్, మంచి విషయాలు చెప్పారు మీరు. ప్రతి ఒక్కరూ ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ విజయ్.